ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని దినాల నుంచి ఒక అంశం మీద మాట్లాడుతూ వస్తున్నా. మనము ఆపదలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మనకు విడుదలిస్తాడు కష్టకాలములో అంటూ. యాకోబుకు కష్టకాలం వచ్చింది. యాకోబు ప్రార్థించాడు, గొప్ప జవాబును పొందుకున్నాడు. అలాగే యాకోబు కొడుకులకి కష్టకాలం వచ్చింది. ఆ కష్టకాలములో దేవుని సన్నిధిలో ప్రార్థించారు, వారు కూడా జవాబు పొందుకున్నారు. అలాగే దావీదుకు ఒక కష్టకాలం వచ్చింది. తన మామగారు సౌలు ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, గొప్ప జవాబును పొందుకోగలిగాడు. అలాగే యోబుకు కష్టకాలం వచ్చింది. వాళ్ళ స్నేహితులు పట్టించుకోని పరిస్థితి, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, గొప్ప జవాబు పొందాడు. అలాగే ఈ ఉదయకాలమందు యోనాకు కూడా ఒక ఆపద వచ్చింది. యోనా ఒక ప్రవక్త. అయితే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని, ఆ నినివే పట్టణానికి కలగబోయే దుర్గతి గురించి ప్రకటించమని దేవుడు ఆజ్ఞించాడు. అయితే నినివే వెళ్ళుటకు బదులు తర్షీషు వెళ్ళుటకు బయలుదేరాడు యోనా. తనకు తెలిసిన దేవుని చిత్తమును విస్మరించి వేరొక మార్గాన్ని యోనా నిర్ణయించుకున్నాడు. దేవుడు యోనాకు ఒక పాఠాన్ని నేర్పించాలి అనుకున్నాడు. మనం దేవుని మాట విననప్పుడు దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. అయితే యోనా ప్రయాణం చేస్తున్న ఓడ తల్లకిందులయ్యేంతగా ఊగిసలాడుతూ ఉంది. ఓడలోని వారంతా భయంకరమైన ఆపదలో చిక్కుకొని ప్రాణభయంతో ఉన్నారు. కానీ యోనా ఓడ దిగువ భాగాన గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడ నావికుడు యోనా దగ్గరికి వచ్చి, యోనాని అంటాడు కదా, యోనా ఒక చక్కటి ప్రవక్త, దేవుని సంబోధించాలి, సేవకుడా అని సంబోధించాలి. కానీ ఆయన పట్టుకొని అన్నాడు, ఓయి నిద్రపోతా అని పిలిచి ఈ భయంకరమైన ఆపదకు కారణం యోనా అని గుర్తించేశాడు. అప్పుడు యోనా, నేను హెబ్రీయుడును, సముద్రమునకు భూమినికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడు యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నేను యెహోవా చిత్తమును ఎరిగి కూడా ఆయన చిత్తానికి విరోధముగా ఈ ఓడలో ప్రయాణం చేయుచున్నాను. వారి సంగతి విని మరింత భయపడ్డారు. అప్పుడు యోనా, మీరు భయపడకండి, నన్నెత్తి ఈ సముద్రములో పడేసేయండి, అప్పుడు సముద్రము నిమ్మళించును అని వారితో చెప్తాడు. మరణానికి కూడా తెగించినంత పశ్చాత్తాపం యోనాకు కలిగింది. తన ద్వారా మరి ఎవరికి కీడుకు కలగకూడదని నిర్ణయించుకున్నాడు. యోనా మాట ప్రకారం సముద్రంలో వేయడానికి వారు ఇష్టపడలేదు. ఓడను అదుపు చేయాలనుకున్నారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఇక చేసేదేమీ లేక యోనాను అతడు కోరుకున్నట్లే సముద్రములో పడవేశారు. అప్పుడు సముద్రము పొంగు ఆగిపోయింది. ఎంత ఆశ్చర్యము! అది చూచి ఆ మనుషులు యెహోవాకు దేవునికి మిక్కిలి భయపడి బలి అర్పించి మొక్కుబడులు చేసుకున్నారు. మరి యోనా ఏమయ్యాడు? దేవుడు నియమించిన చాప ఆ యోనాని మింగేస్తుంది. ఆ చాప కడుపులో యోనా ప్రార్థన చేస్తాడు 2వ అధ్యాయంలో, అయ్యా నేను ఉపద్రవంలో ఉన్నాను, కష్టకాలంలో ఉన్నా, నా మనవి ఆలకించండి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వండి. పాతాళ గర్భంలో ఉండి నేను కేకలు వేస్తూ ఉండగా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు అంటాడు. అప్పుడు యోనా ఆ చాప కడుపులో గాని ఉండి తన చేసిన తప్పుని, నేను ఆపదలో ఉన్నాను, ఇంకా నాకు వేరే శరణ్యమేమీ లేదు, వేరే దిక్కేమీ లేదు, నడి సముద్రంలో ఉన్నాను, చాప కడుపులో ఉన్నా, ఏమవుతుందో అనుకుని కష్టకాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు యోనా ప్రార్థన విన్నాడు. ఆ సమయంలో కూడా, చివరి టైంలో కూడా ఆ చాపకు ఆజ్ఞాపించాడు, ఒక చాట వెళ్ళి నినివే ఒడ్డున కక్కేమని. అప్పుడు వెళ్ళి దేవుని చిత్తానికి లోబడి నినివేలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాడు. ఈ ఉదయకాలమందు దేవుని చిత్తము లోబడాలి. మనం దేవుని చిత్తానికి లోబడకపోతే ఎవరైనా, సేవకుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, విశ్వాస కావచ్చు, దేవుడు జీవితంలో ఒక పాఠం నేర్పిస్తాడు. దేవుని సన్నిధిలో కష్టకాలములో మొరపెట్టిన వారి మొరందరినీ దేవుడు విన్నాడు. ఈ ఉదయకాలమందు మీరు ఏ కష్టకాలంలో ఉన్నా, మీరు ఏ ఆపదలో ఉన్నా, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన తప్పకుండా వీళ్ళందరికీ జవాబిచ్చిన దేవుడు మీకు ఇవ్వడా?
ఆయన పక్షపాత? ఆయన అందరికీ ప్రభు కదా. కనుక నీ ప్రార్థన వింటారు, ప్రభు మీకు జవాబిస్తారు, మీరు ప్రభుని మహిమపరుస్తారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, యాకోబు గాని, యాకోబు కుమారులు గాని, దావీదు గాని, యోబు గాని, యోనా గాని కష్టకాలములో ప్రార్థించారు. వారి ప్రార్థనలు విన్నారు, వారి ప్రార్థనలకు జవాబిచ్చారు. అలాగే ఉదయకాలం ముందు ఎవరు ఏ కష్టకాలంలో ఉన్నారో వారి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారి ప్రతి కష్టం, ప్రతి వేదన, ప్రతి కన్నీటి నుండి విడిపించి మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకొని గొప్ప కార్యమును జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ దిన ప్రయాణాలు కలిగిన వాళ్ళందరి ప్రయాణాలు ఆశీర్వదించి ఈరోజు ఎవరెవరు ఏ కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలలో వారికి తోడుగా ఉండండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి మీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా